అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, వాళ్ళు మేము ఎప్పుడో మార్చి నుంచి లెటర్ ఇచ్చాము. మార్చి నుంచే మేము అన్ని నోటీసులు ఇచ్చాము. ఇప్పటివరకు ఏమీ స్పందించలేదు. ఆ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాతకే మేము బంద్ ప్రకటించాము. కానీ నిర్మాతలు ఎలాంటి ఫిల్మ్ ఛాంబర్ గానీ, నిర్మాతలు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నందువల్లే మేము బంద్‌కు వెళ్ళాల్సొచ్చిందనే వాదన వాళ్ళ వైపు నుంచి వినిపిస్తోంది. నిర్ణయం తీసుకుంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా లేవు. రెమ్యునరేషన్‌లు పెరిగిపోయినాయి. రెమ్యునరేషన్‌లు అందరు హీరోల దగ్గరికి, అందరు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్లి రీనెగోషియేషన్‌లు చేసి, మీరు పార్ట్నర్‌షిప్‌లో చేయండి, మీరు ఇలా చేయండి అంటే అందరి నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది. అలాంటి టైంలో మాకింత పెంచండి అంటే ఇప్పుడు పరిస్థితి ఎవరు కొనుక్కుంటా లేరు కదా! సరే ఈ ప్రోడక్ట్‌కి అందరికి ఇచ్చి తీస్తాం. ఈ ప్రోడక్ట్ కన్నా మినిమమ్ గ్యారంటీ ఉందా? మినిమమ్ బిజినెస్ అనేది ఉందా? ఇంత ఒక ఎక్స్ రూపాయి పెట్టి చేసి ₹10 పెట్టి తీసాం. ఇది ₹15కి అమ్మాయిలో ఏమైనా ఎష్యూరెన్స్ ఉందా? ₹10కే అయినా వస్తాయి అనేది ఉందా? కనీసం ₹5 మిగులుద్ది అనేది ఉందా? అంటే ప్రతి సినిమా కూడా ఓపెనింగ్స్ కష్టం అయిపోతుంది. ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు 2-3 రోజుల్లోనే పడిపోతున్నాయి. ఇంత దీంట్లో ఉన్నప్పుడు లేదు మాది ఇదే అప్పుడు జరిగిందంటే అవన్నీ మాట్లాడుకుంటా బాగుంటాయి. కాకపోతే డబ్బు ఇచ్చేవాడు ఎవరు? ఆ డబ్బు పెట్టేవాడికి మళ్ళీ అలా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రిటర్న్స్ లేనప్పుడు నాకు ఇవ్వాల్సిందే అని కూర్చుంటే ఇది డబ్బులు ఖాళీ అయిపోయిన ఏటీఎంలో వెళ్ళి కార్డు స్వైప్ చేస్తే దాని నుంచి డబ్బులు ఏమొస్తాయి? ఆ ఐటెంలో డబ్బు లేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఇవన్నీ తీసే దీనికి రిటర్న్స్ లేవు. సో రిటర్న్స్ లేకపోయినా రిటర్న్స్ సృష్టించగలమేమోనని నిర్మాతలు కొంత ప్రోడక్ట్లు చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్లు వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు. నా వంతు చూసుకుంటే నా బేబీ సినిమా సక్సెస్ సాధించింది. దాని తర్వాత 2 ఏళ్ల వరకు నేను ఇంకో సినిమా తీయాలంటే 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఈ వేతనాలు, రెమ్యునరేషన్లు, బడ్జెట్లు ఇవన్నీ తీస్తే ఓటీటీకి అమ్ముడవుద్దా లేదా? అసలు ఎవరితో తీయాలి? తీస్తే ఏంటని ఒక హిట్ సినిమా తర్వాతే నా పరిస్థితి ఒక నిర్మాత పరిస్థితిలో ఉందంటే హిట్లు లేని నిర్మాతలేంటి? అసలు చిన్న కొత్తగా వచ్చేవాళ్ళ నిర్మాతలేంటి? సో వీళ్ళందరినీ ఇది చేసుకోకుండా మేము అనుకున్నాం ఇది రూల్ అంటే ఆ రూల్ ఇదే కదా, మీకు ఇంత పే చేస్తాం, మాకు ఇంత రిటర్న్ ఏమన్నా చూపిస్తారా? మీరు చూపించరు కదా. ఇప్పుడు స్కిల్